గౌరవ ప్రధానమంత్రి గారు నిన్న మాట్లాడుతూ ఒక మాటని చాలా బలంగా నొక్కి చెప్పారు. ఇంతవరకు పాకిస్తాన్ మేము న్యూక్లియర్ స్టేట్ కాబట్టి, మా దగ్గర న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి కాబట్టి అంటూ భయపెట్టాలని ట్రై చేసింది, బ్లాక్మెయిల్ చేయాలని ట్రై చేసింది. ఇక నుంచి మేము అలాంటి బ్లాక్మెయిల్స్ని లెక్క చేయం. మీరు ఒకవేళ అలాంటి న్యూక్లియర్ బాంబ్స్ని ప్రయోగించాలనుకుంటే ప్రయోగించండి, తర్వాత ఏం జరుగుతుందో ఇండియా విల్ డిసైడ్. దాన్ని ఎలా ఫేస్ చేయాలో మాకు తెలుసు. కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి న్యూక్లియర్ బాంబ్స్ని చూసి మీరు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయాలనుకుంటే మేము ఆ బ్లాక్మెయిల్కి లోను కాము తేల్చి చెప్పేశారు. కాబట్టి వాళ్ళ దగ్గర ఏదో బాంబులు ఉన్నాయి, వాళ్ళు ఏదో చేస్తారనే సందేహం అయితే మనకు అవసరం లేదు. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎప్పుడో చెప్పారు, మీరు 1, 2, 3 న్యూక్లియర్ బాంబ్స్ వేయటం వల్ల, ఉదాహరణకి మాకేదో 1, 2, 3 టౌనుల్లోనో సిటీల్లోనో కొంత డ్యామేజ్ జరిగిందని అనుకుంటే మరుసటి రోజు సూర్యోదయాన్ని చూడటానికి పాకిస్తాన్ ఉండదు అన్నాడు. దాన్ని పాకిస్తాన్ అర్థం చేసుకుంటుందని కూడా మనం నమ్మాలి. దాని ప్రకారంగానే వాళ్ళు బిహేవ్ చేస్తారు. కాబట్టి న్యూక్లియర్ ఆర్సనల్, న్యూక్లియర్ బాంబ్స్ ఉండటం ఒక ఎత్తు, దాన్ని ప్రయోగించాలి అనే సీరియస్నెస్, కాన్ఫ్లిక్టు, ధైర్యము, ఆ పరిస్థితులు ఉండటం రెండో ఎత్తు. కాబట్టి పాకిస్తాన్ తనకున్న పరిస్థితిని, ఆ పరిస్థితుల్లో తనకున్నటువంటి సోషియో పొలిటికల్ ఎకనామిక్ సిచ్యువేషన్లో మన మీద న్యూక్లియర్ బాంబ్స్ని ప్రయోగించే అంత ధైర్యం చేస్తుందని కూడా ఎవరూ అనుకోవట్లేదు.